ఎవర్రా నువ్వు? మా మనిషివా? నా హస్బెండ్ వా? నా లవర్ వా? నువ్వు నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? నీకేం అవసరం ఉంది? ఏం అవసరం ఉంది? నీకేం అవసరం ఉందని అడగని నీకేం అవసరం? నీకేం అవసరం ఉంది? ఏం అవసరం? నువ్వు ఎవరిని అడగనీకి? నీకేం హక్కు? పోయేదాన్ని అందరూ అట్నే అడుగుతున్నావు. నువ్వు అట్నే అడుగుతావా? అక్క చెల్లెలు లేరు నీకు? లేరు? ఉంటే అట్నేనా? తెలుసుకో తిన్నామని ఎందుకని బిహేవ్ చేయి. ఇంకోసారి వెదవ పనులు చేయకుండా చెప్పనికి బుద్ధి చెప్పనికి అట్లా. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈరోజు వీడియో ఒక ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ పైన చేసాం. చాలా క్రేజీగా వచ్చింది వీడియో. ఫస్ట్ మీరు వీడియో మొత్తం చూసేయండి. వీడియో గురించి నేను లాస్ట్లో చెప్తాను, అది మాత్రం మిస్ అవ్వకండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా కష్టపడి చేసాం. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా గంట సింబల్ ఒక్కసారి యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్. Tag your thoughts. Excuse me madam, తిన్నావా? ఎవర్రా నువ్వు? తిన్నావని అడుగుతున్నావు? ఎట్లా కనిపిస్తున్నారు నీకు మనుషులు అంటే? ఏమి నువ్వు సౌజన్య కాదా? కాదు. అయినా పర్లేదు తిన్నావా? నీకెందుకు? నీ తింటే తినకు. నీకెందుకు? బుజ్జి నేను చెప్తున్నా. బుజ్జి బజ్జి లెక్క. కొడుతుడేంది ఇది? మరి ఎవరు నువ్వు నన్ను తిన్నాను అడగనికి? అడగరా మామూలుగా? ఎందుకు అడుగుతావు? అక్క తిన్నావా అని అడగరా? అయ్యో తిన్నావా అని అడగవాను. సరే బుజ్జి తిన్నావా అని అడగొద్దు. మామూలుగా నేను అడుగుతున్నా. అడగొద్దు. దోస్తాను చేస్తా. నీకు నాకేం దోస్తాను? ఎవరు నువ్వు? నేను మనిషిని. అందరు మనుషులే ఉంటారు భూమి మీద. నువ్వు కాదు కదా. కాదని చెప్పినా ఎందుకు కొడుతున్నావు అట్లా? మనం ఎందుకు కూర్చొని మాట్లాడదాం. ఎందుకు షటర్ ఏమైనా బిల్డింగ్ వేసేస్తాను కానీ నన్ను ఎందుకు అడుగుతావు? మామూలుగా మా మనిషివా? నా హస్బెండ్ వా? నా లవర్ వా? నువ్వు నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? నీకేం అవసరం ఉంది? నీకేం అవసరం ఉందని అడగని నీకేం అవసరం ఉంది? నువ్వు ఎవరిని అడగనీకి? నీకేం హక్కు? పోయేదాన్ని అందరూ అట్నే అడుగుతున్నావు. నువ్వు అట్నే అడుగుతావా? అక్క చెల్లెలు లేరు నీకు? లేరు? ఉంటే అట్నేనా? లేరు? ఉంటే అట్నేనా? అదే వాళ్ళని ఊకుంటావా? అడిగితే ఊకుంటావు అట్నే? నువ్వు చూస్తున్నావు వాళ్ళని అడుగుతలేదని? ఇది పద్ధతేనా నీకు? పద్ధతి ఎందుకు అంటున్నావు? పద్ధతి తిన్నావా అడిగినానికి ఇంకోసారి అడగ. తిన్నావని ఇంకొకసారి అడగకు. ఎందుకు కొడుతున్నావు మేడం? నువ్వు కారు ముట్టుకోకు. నా కారు ఎందుకు ముట్టుకుంటావు? నువ్వు నాకు తిన్నావు ఎందుకు అడిగినా మరి? కాదు నా కారు ఎందుకు తిన్నావని ఎందుకు చెప్పు. ఎందుకు కొడుతున్నావు? నీకు దండం పెడుతున్నా తల్లి జర కొట్టకు. తిన్నవా అన్నాక కొడతారా మీ ఊర్లో? నీకు దండం పెడతాను తల్లే. ఊళ్ళో ఇంకెవడన్నా చూసుకోమ్మా. ఎక్కువ చేస్తు. తిన్నవా అని అడిగినందుకు కొడతారా? ఎందుకు అడిగినావు? ఇదేం ఊరు అసలు? ఏమైతే నాకు నువ్వు నేను మావోలేమో అనుకోని పుసుకుని తెలుసుకో. ఎవరా నీ వాళ్ళు కాదని తెలుసుకొని బిహేవ్ చేయి. ఇంకోసారి నీ అమ్మ మందందరు మంచిగా ఉంటే గాచారం నా చుట్టే చుట్టుకునేదిరా. చెప్పు. ఏం చెప్పే మేడం? ఏ కుట్టకండి మేడం ప్లీజ్. మీకు దండం పెడతా. ఫ్రాంక్ మేడం, ఇది ఫ్రాంక్. మీ ఫ్రెండ్ అయిపోయింది.
మీ ఫ్రెండ్ చెప్పింది మేడం. సారీ అండి. ఎందుకు సరే అన్నా కదా. సారీ లేదు గీలేదు కానీ ఇంకొకసారి వేదో పనులు చేయకుండా చెప్పనికి బుద్ధి చెప్పనికి అట్లా. ఇంకొకసారి వేదో పనులు చేయకుండా చెప్పనికి బుద్ధి చెప్పనికి అట్లా. అరే ఎందుకు రా ఆయన నా జీవితంతో ఇట్లా ఆడుకుంటున్నావు. ఎట్లా వాడితే అట్లా కొడుతుందా నాయన. మనిషిని అనుకుంటున్నావా ఇంకేమనుకుంటున్నావా? నేను నాకేం తెలుసు. ప్రీ ప్లాన్ చేపించి మీరు చాలా నా మీద కావాల్సిన ప్రీ ప్లాన్ చేపించి నేను ధర్మాసనానికి వెళ్తాను. నేను ధర్మాసనం లేదు, వంకాయ లేదురా బాబు. వాళ్ళు ఫోన్ చేసిన మాట వాయిస్ రికార్డ్ ఉంది దాంట్లో, అర్థమవుతుందా? నాకు చూపించు. దాంట్లో వాయిస్ రికార్డ్ ఉంది చూడు, వాయిస్ రికార్డ్ ఉంది. వాళ్ళే నీ మీద ప్రాంక్ చేసి, అది ప్రాంక్ చేద్దాం అనుకున్నారో నీ మీద కక్ష కట్టి అట్లా చేసిరో నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే అది జరిగింది. నా తప్పేముందిరా? నువ్వు పెట్టుకోరా వీడియో మాత్రం పెట్టుకో. ఇప్పుడు ఏంద్రా నీకు ఈ వీడియో పెట్టాలన్నా వద్దా? అభ్యంతరమా? అన్ని పెట్టినా నాదేం చేస్తాం పెట్టుకో పింగడి. కానీ ఎట్లా పడితే అట్లా కొడుతుందిరా నాయన. ఏంటిది మరి? అప్పుడే ప్రాంక్ అని చెప్పాల్సింది. మనకు చెప్పడానికి టైం ఇచ్చిందా? మనకు టాస్క్ ఇచ్చిన అమ్మాయికి ఫోన్ చేయి. మన ఫ్రెండ్ ఏమన్నది? ఏమని వేసుకోరా, నీకు దండం పెడతానని నిజం పెట్టేసి నాకు రిలీఫ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారేయడం చూసారు కదా ఫ్రెండ్స్, అర్థమైందా మీకు? చాలామంది ప్రాంక్ చేయడానికని మమ్మల్ని పిలిచి చాలా రకాల ఇబ్బందులు పెట్టారు, కానీ ఇలా మాత్రం ఎవరు కొట్టలే. ఈ అమ్మ ఏం చేసిందంటే తన ఫ్రెండ్తో కాల్ చేపించి తన మీదే తనే ప్రాంక్ చేయించుకుంది. ప్రాంక్ అంతా అయిపోయాక వెళ్ళిపోయింది కదా, అప్పుడు మేము కాల్ చేస్తే కాల్ బ్లాక్లో పెట్టేసింది అనమాట. అంటే నెంబర్ బ్లాక్ చేసింది. ఆ తర్వాత మెసేజ్ చేస్తే ఇలా ఉంది మెసేజ్, చూడండి, చదవండి మీరే. ఆ తర్వాత వీడియో అప్లోడ్ కోసం పర్మిషన్కు అడిగాం, దానికి రిప్లై ఉంది చూడండి. ఓకే వదిలేసాం. తర్వాత తను మళ్ళీ మన వీడియోస్ చూసి, ఒకటి రెండు వీడియోస్ చూసి అపార్థం చేసుకున్న తనే అన్ని వీడియోస్ చూసి మళ్ళీ మెసేజ్ పెట్టింది చూడండి. తనకు కూడా తెలిసింది మనం ఏంటో, మనం దేనికోసం ఏ పర్పస్ కోసం చేస్తున్నాం అనేది తనకు కూడా అర్థమైంది. అందుకని ఏం రిప్లై ఇచ్చింది మీరే చూడండి. ఎప్పుడే కానీ ఎదుటి వాడిని అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, అర్థం కాకపోతే వదిలేయాలి. అంతేగాని పక్కనోడి మీద బురద చల్లడం తప్పు. అలా ఫేక్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్. ఈరోజుకి ఇది వీడియో. నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్. బాయ్. మా మనిషివా? నా హస్బెండ్వా? నా లవర్వా? నువ్వు నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? నీకేం అవసరం ఉంది? ఏం అవసరం ఉంది? నీకేం అవసరం ఉందని అడగని పోయేదాన్ని అందరూ అట్నే అడుగుతున్నావు. నువ్వు అట్నే అడుగుతావా? అక్క చెల్లెలు లేరు నీకు? లేరు, ఉంటే అట్నేనా? తెలుసుకో, తిన్నామని ఎందుకని బిహేవ్ చేయి. ఇంకోసారి వేదో పనులు చేయకుండా చెప్పనికి బుద్ధి చెప్పనికి అట్లా. ఫ్రాంక్ మేడం, ఇది ఫ్రాంక్ మీ ఫ్రెండ్ అయిపోయింది. అట్లా అడుగుతావా? తెలుసుకో, తిన్నామని ఎందుకని బిహేవ్ చేయి. ఇంకోసారి వేదో పనులు చేయకుండా చెప్పనికి బుద్ధి చెప్పనికి అట్లా. ఫ్రాంక్ మేడం, ఇది ఫ్రాంక్ మీ ఫ్రెండ్ అయిపోయింది.